ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్ల విధ్వంసంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286కి రన్స్ చేశారు. ఇక రాజస్థాన్ కు 287 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఈ షాక్ కిషన్ సెంచరీతో చెలరేగి నాటౌట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 67 పరుగులతో అదరగొట్టాడు. హెన్రిస్ క్లాసెన్ 34, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్ల విధ్వంసంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286కి రన్స్ చేశారు. ఇక రాజస్థాన్ కు 287 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఈ షాక్ కిషన్ సెంచరీతో చెలరేగి నాటౌట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 67 పరుగులతో అదరకొట్టాడు. హెన్రిస్ క్లాసెన్ 34, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్ల విధ్వంసంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286కు రన్స్ చేశారు. రాజస్థాన్ కు 287 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఈ షాక్ కిషన్ సెంచరీతో చెలరేగి నాటౌట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 67 పరుగులతో అదరకొట్టాడు. హెన్రిస్ క్లాసెన్ 34, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్ల విధ్వంసంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286కి రన్స్ చేశారు. ఇక రాజస్థాన్ కు 287 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఈ షాక్ కిషన్ సెంచరీతో చెలరేగి నాటౌట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 67 పరుగులతో అదరకొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ 34, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. రైట్, ఇక మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారం అనిల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అనిల్, ఉప్పల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ సత్తా చాటారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? బిల్డింగ్ ఇస్తున్నా కూడా లాస్ట్ సీజన్లో కూడా ఇటు అభిషేక్ శర్మ ఎంత 24 రన్స్ చేసినా మాత్రము ట్రావిస్ హెడ్ కూడా హాఫ్ సెంచర్ తో రాణించాడు. తర్వాత ఈసారి చెప్పొచ్చు ఇషాన్ కిషాన్ ఇతను కొత్త ఈ ఎస్ఆర్హెచ్ తీసుకున్నటువంటి పరిస్థితి. యాక్చువల్ లో ఇతను ఈరోజు నాట్అవుట్ గా నిలిచి కేవలం 47 బాల్స్ లో 106 పరుగులు చేశాడు. దాదాపు 11 4లు 6 సిక్స్లు, హైయెస్ట్ స్కోర్ గా హైయెస్ట్ సిక్స్లు గా ఇతనికి చిన్నయని చెప్పొచ్చు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా 30 పరుగులతో రాణించాడు. సో మొత్తానికి అయితే చాలా హైయెస్ట్ స్కోర్, ఎందుకంటే గతంలో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ ఇప్పుడు కూడా అదే స్కోర్ కంటిన్యూ చేసింది. 1 పరుగు కనుక చేసి ఉంటే ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ గా నమోదయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గత సీజన్ లో కూడా 286 ఒక కేవలం ఎస్ఆర్హెచ్ చేసినటువంటి. సో ఈ సీజన్ లో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి సో ఖచ్చితంగా వారు ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ ఇప్పుడు రాబోయేటువంటి టీంలో కూడా ఒక ఎస్ఆర్హెచ్ అంటే ఒక భయం చేశారని చెప్పి మొత్తానికి అయితే 20 ఓవర్లకు గాను 280 స్కోర్లు చేసి నష్టానికి అయితే ఎస్ఆర్హెచ్ మరి కొద్దిసేపట్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా రాబోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా రాజస్థాన్ రాయల్స్ లో కూడా టీం కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పొచ్చు. ఎక్నయర్ కానీ, తర్వాత జైశ్వర్ కానీ, తర్వాత నితీష్ రాణే కావచ్చు. సో ఇట్లా రాజస్థాన్ టీం కూడా చాలా అయితే ఈ రోజు అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబర్చాడు. సో ఖచ్చితంగా ఇప్పటికి కూడా అభిమానులు కూడా అనుకున్నారు ఈ రోజు 286, 290, 300 క్రాస్ అవుతుంది అనుకున్నారు. కానీ కొంతలో కొంత అది మిస్ అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఒక హోమ్ గ్రౌండ్ టీంలకు మాత్రం ఒక జలుబు పుట్టించారు, 1 పుట్టించారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఒక ఈ రోజు స్టాండ్ అయ్యి ఖచ్చితంగా టీం ను ఆడుకున్నాడని చెప్పొచ్చు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన ఈ బ్యాటింగ్ బౌలింగ్ లేనప్పుడు కూడా ఈసారి ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో ఇటు షమీ కాబట్టి సో షమీతో పాటు ఎట్లా ఉంటుంది, షమీ బౌలింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి రైట్, థ్యాంక్ యూ అనిల్.